ఎస్సీ సప్లాన్ నిధులతో విజయవాడలోని వరలక్ష్మి నగర్లో కమ్యూనిటీ హాల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు డోల బాల వీరాంజనేయ స్వామి. గత ప్రభుత్వం కమ్యూనిటీ హాల్స్ ను గాలికి వదిలేసిందని ఆయన విమర్శించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా డిసెంబర్, జనవరి మాసాల్లో రుణాలు అందిస్తామని, దీనికోసం 340 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం రాగానే పనులు ప్రారంభించి కమ్యూనిటీ హాల్ను పూర్తి చేశామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్ను త్వరలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని మంత్రి డోలా తెలిపారు. ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మంజూరై నిర్మాణం పూర్తిగా దోచుకోబడినటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో పూర్తి చేస్తామని ప్రజాస్వామ్యంగా తెలియజేస్తున్నాం. గతంలో ఎస్సీ కార్పొరేషన్ పక్కదారు పట్టించారు. తిరిగి ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని ఈ డిసెంబర్, జనవరిలోనే లబ్ధిదారులకు కొత్తగా రుణాలు అందించబోతామని గర్వంగా తెలియజేస్తున్నాను. దీనికి మన ప్రభుత్వం 340 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని చెప్పి తెలియజేస్తాను. గతంలో ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేశారు. ఏ ఒక్క లోను కూడా ఇవ్వకుండా ఆఫీస్ నిర్వహణ కూడా లేకుండా చేసిన పరిస్థితి. అదేవిధంగా లింక్ యాప్ ద్వారా కూడాను ఈరోజు మనం కొత్తగా లోన్లు ఇచ్చారు.